గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. డిఫరెన్షియేషన్ కదా మనం నేర్చుకునేది. ఇప్పుడు డిఫరెన్షియేషన్లో ఏ ఆర్డర్ నేర్చుకున్నాం? సెకండ్ ఆర్డర్ అంటే d²y dx² అనుకున్నాం. ఓకేనా? సమయం ఇచ్చాడు. ఇప్పుడు y sin of arc x. ఏమైనా ప్రూవ్ చేయమన్నాడు? ప్రూవ్ దట్ x²y2 xy1 y 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఈ వాల్యూ చేయడం ఈ వాల్యూని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ given y sin of log x. ఓకేనా? గివెన్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. RHS వైపు x ఉంది కదా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. డిఫరెన్షియేటింగ్ దీన్ని 1 తీసుకున్నాము. 1 విత్ రెస్పెక్ట్ టు x1 both sides. d by dx into y. d by dx into sin of log x. d by dx sin x ఫార్ములా ఏమొస్తుంది? cos x. కానీ ఇక్కడ ఎలా ఉంది? sin of log x. ఇక్కడ x ఉంటే యూబీ ఫార్ములా వేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏముంది? sin of log x ఉంది. d by dx sin f of x ఫార్ములా ఏమొస్తుంది? cos f of x into f dash of x. ఇది ఫార్ములా. ఇక్కడ f of x ఏమవుతుంది? log x అవుతుంది. ఏమొస్తుంది ఫార్ములా? cos f of x into f dash of x. ఒకసారి సైన్ ఫార్ములా వేయండి, ఒకసారి log x కి ఫార్ములా వేయాలి. dy by dx ఏమొస్తుందమ్మా? cos. ఇది మొత్తం ఏమవుతుందంటే f of x అవుతుంది. ఓకేనా? ఫార్ములా ఏమవుతుంది? cos f of x కదా. f of x ప్లస్ ఏముంది? log x ఉంది. ఇంటూ మళ్ళీ log x మళ్ళీ ఏం డెరివేటివ్ చేయాలి కదా. d by dx log x. d by dx log x ఫార్ములా ఏంటమ్మా? 1 by x. dy by dx cos of log x. d by dx log x ఫార్ములా 1 by x. ఓకేనా? 1 by x డివైడెడ్ బై ఉంది కదమ్మా. వస్తే ఏమవుతుంది? LHS వైపుకి మల్టిప్లికేషన్ అవుతుంది. dy by dx ని y1 గా తీసుకోండి. రాసి చూడండి. dy by dx ని y1 గా తీసుకోండి. x into y1 equal to cos of log x. ఒకసారి చేసాం. ఈ ఈక్వేషన్ రావాలి. చూసినామా? రాలేదు కాబట్టి వచ్చిన మళ్ళీ ఏం చేయాలి? ఎగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. ఎగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x and both sides. d by dx into x into y1. d by dx into cos of log x. యూవి ఫార్ములా ప్రకారం మల్టిప్లికేషన్ ఉంది కదా. x ఏమో u అవుతుంది, v ఏమో y1 అవుతుంది. ఆ ఫార్ములా ప్రకారం x ఇంటూ d by dx y1 ప్లస్ y1 ఇంటూ d by dx x. ఇది ఎలా ఉంది? d by dx cos f of x ఫార్ములా. cos f of x cos x ఫార్ములా ఏమొస్తుంది? మైనస్ sin x. అలా కాకుండా ఇక్కడ ఎలా ఉంది? cos f of x లాగా ఉంది. cos f of x ఫార్ములా ఏంటి? మైనస్ sin f of x ఇంటూ f dash of x. ఇక్కడ f of x ఏమవుతుంది? log x అవుతుంది. ఓకేనా? మైనస్ sin f of x ఎంత? log x.
మళ్ళీ లాగ్ ఎక్స్ చేయండి, dy dx log x x into y1 అంటే ఏం తీసుకున్నాం, dy by dx కదా, మళ్ళీ dy by dx ప్లస్ y1 dy by dx x అంటే ఎంత 1 కదమ్మా, మైనస్ sin log x dy by dx log x ఫార్మ్ వస్తుంది 1 by x. x ఎలా ఉంది, డివైడెడ్ బై లోకి వస్తే అవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది, x into x d square y by dx square d square y by dx square plus y1 into minus sin log x by 1. చూడమ్మా ఈ మొత్తాన్ని ఏం తీసుకున్నాం మనం, సంబంధించిన వైగా వై సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, डी स्क्వేర్ వై బై dx స్క్వేర్ అంటే బై 2గా తీసుకోండి, ప్లేస్ ఇక్కడ రాస్తున్నాను, डी స్క్వేర్ వై బై dx స్క్వేర్ అంటే తీసుకోవాలమ్మా బై 2 తీసుకోండి, ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ కదా బై 2 ప్లస్ ఎక్స్ బై 1 ఈక్వల్ టు మైనస్ వై, మైనస్ వై కూడా ఎల్హెచ్ఎస్ చేయాలి ప్లస్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ వై ఈక్వల్ టు 0. అదే గురించి ఓకేనా, సార్ చూడడం వల్ల సమయాన్ని చూడమ్మా, ఇఫ్ వై ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ వై 2 ప్లస్ ఎక్స్ వై 1 ప్లస్ వై ఈక్వల్ 0 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చి సమ్ అనేది ఇస్తే అది ఆన్ చేసుకుని ప్రూవ్ దట్ షో దట్ అని ప్రూవ్ చేయాలి. గివెన్ వై ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, నేను ఈక్వేషన్ 1 గా తీసుకోండి. నెక్స్ట్ అయితే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు 1 ఓకేనా, బోత్ సైడ్స్ dy by dx పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, dy by dx into y, నెక్స్ట్ dy by dx into sin log x, ఇది ఏ ఫార్మ్, ఇక్కడ x ఉంటే యూని ఫార్మ్ వేసుకోవాలి, ఇక్కడ x లేదు కాబట్టి ఏ ఫార్మ్ తీసుకోవాలి, చైన్ రూల్ ఫార్మ్ తీసుకోవాలి, sin f of x లాగా ఉందా, sin f of x ఫార్మ్ ఏంటి cos f of x into f dash of x, ఇక్కడ f of x ఏమవుతుంది log x అవుతుంది, cos f of x ప్లస్ ఉంది log x కదా, మళ్ళీ log x మళ్ళీ ఏం చేయండి, d by dx log x ఏమవుతుంది 1 by x డివైడెడ్ బై లోకి వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, dy by dx ని y 1 గా తీసుకోండి ఓకేనా, అదే రాస్తాను, ఇది రాలే ఈక్వేషన్. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x బోత్ సైడ్స్ dy by dx పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే ఇది ఎలా ఉంది యూబీ ఫార్మ్ ప్రకారం ఉంది కదా, u into d by dx b ప్లస్ v into d by dx u ఫార్మ్ ప్రకారం వేయండి. మళ్ళీ ఇది ఎలా ఉంది cos f of x ఫార్మ్, cos f of x ఫార్మ్ ఏమవుతుంది మైనస్ sin f of x into f dash of x, f of x ప్లస్ మళ్ళీ ఏముంది log x ఉంది కదా, మైనస్ sin log x into మళ్ళీ log x అగైన్ డెరివేటివ్ చేయండి, d by dx log x ఏమొస్తుంది 1 by x డివైడెడ్ బై అనేది చేస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది, y1 ని dy by dx గా రాయండి మల్టిప్లికేషన్ చేయండి, d స్క్వేర్ y by dx స్క్వేర్ అంటే y2 గా తీసుకోండి, y2 సబ్స్టిట్యూట్ చేయండి, ఇది మొత్తం మనకు ఇచ్చిన సమ్, దీని ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ అనేది వస్తే ప్లస్ అవుతుంది.
నెక్స్ట్ మళ్ళీ పార్షల్ డిఫరెన్షియేషన్. ఇది కొంచెం చేంజ్ అవుతుంది. డిఫరెన్షియేషన్కి పార్షల్ డెరివేటివ్కి ఏమైనా తేడా? డిఫరెన్షియేషన్కి ప్రతి టర్మ్కి డిఫరెన్షియేషన్ చేస్తాం. పార్షల్ డిఫరెన్షియేషన్లో ఏం చేస్తామంటే ఎక్స్ చేసినప్పుడు ఓన్లీ ఎక్స్ మాత్రమే డెరివేటివ్ చేస్తాము. వై ఏదైనా వస్తే అది కాన్స్టెంట్ అవుతుంది. అది వై విడిగా ఉంటే మాత్రం 0 అవుతుంది. ఎక్స్లో కలిసి ఉంటే మాత్రం కాన్స్టెంట్ ఏదో దాన్ని ముందు రాసి ఓన్లీ ఎక్స్ మాత్రమే డెరివేటివ్ చేస్తాము. ఓకేనా? సరే మళ్ళీ ఏంటంటే పార్షల్ డెరివేటివ్ ఏంటి? డిఫరెన్షియేషన్ పార్షల్ డెరివేటివ్ ఏంటంటే తేడా? డిఫరెన్షియేషన్లో ప్రతి టర్మ్కిను డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకేనా? పార్షల్ డెరివేటివ్లో ఓన్లీ డో యూ బై డో ఎక్స్. పార్షల్ డెరివేటివ్ని దేని చూపిస్తామంటే డో డి కదా ఇక్కడ నుంచి డో. దీన్ని ఏమంటారు? డో అనే లెటర్తో చూపిస్తాం. దీన్ని ఏమని పలుకుతారో డో అని పలుకుతారు. ఓకేనా? ఇది ఏం చేస్తామంటే ఓన్లీ డో యూ బై డో ఎక్స్ కనుక్కోమంటాడు. అలాగే డో యూ బై డో వై కనుక్కోమంటాడు. డో యూ బై డో జెడ్ కనుక్కోమంటాడు. కనుక్కోమన్నప్పుడు డో యూ బై డో ఎక్స్ కనుక్కోమంటే ఓన్లీ ఎక్స్ మాత్రమే డిఫరెన్షియేషన్ చేస్తామమ్మా. వై ఏదంటే అది మాత్రం కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? అలాగే డో యూ బై డో వై కనుక్కోమన్నప్పుడు ఓన్లీ వైకి మాత్రమే డెరివేటివ్ చేస్తాం. ఎక్స్ అన్నది ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? అలాగే జెడ్ కూడా ఇచ్చాడనుకోండి ఓన్లీ జెడ్ మాత్రమే డెరివేటివ్ చేస్తాం. ఎక్స్ వైలు కాన్స్టెంట్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ u ఈక్వల్ టు u ఆఫ్ ఎక్స్ కామా వై చేసేసి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇలా ఇచ్చాను కామా ఫైండ్ డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై కనుక్కోమంటారు. ఓకేనా? జాగ్రత్త అంటే గివెన్ అని చెప్పామమ్మా. ఈ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ దృష్ట్యా చేయాలి, వై దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలని అర్థం. ఓకేనా? దీన్ని యూ అని తీసుకోండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వైగా రాయండి. రాసి ఫస్ట్ ఏం కనుక్కోవాలి మన సమలో డో యూ బై డో ఎక్స్ కనుక్కోవాలి కదా. డో బై డో ఎక్స్ ఇంటూ యూ డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ కదా ఉంది, డో బై డో ఎక్స్ ఎక్సే ఉంది. ఇక్కడ వై ఉంది కదా, అలా ఎక్స్ ఉంది. ఓన్లీ మనం ఎక్స్ మాత్రం డెరివేటివ్ చేయాలమ్మా. వై అన్నది ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? వై కాన్స్టెంట్. వై ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ పక్కన రాసుకుంది. వై కాన్స్టెంట్ అని రాయాలి. ఓకేనా? డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే డి బై డిఎక్స్ ఎక్స్ పవర్ అనే ఫామ్ వస్తాయి. మీరు కూడా ఎక్స్ పవర్ అనే ఫామ్ ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎన్ ప్లేస్ ఎంత ఉంది? 3 ఉన్నప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 ప్లస్ వై ఇంటూ ఇక్కడ కూడా ఎక్స్ పవర్ అనే ఫామ్ ఉంది. ఎన్ అంటే 2 కదా, ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ప్లస్ వై డి బై డిఎక్స్ ఎక్స్ ఏమవుతుంది? 1 కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతామా 1 అవుతుంది. 3x స్క్వేర్ 2xy ప్లస్ వై. ఇది డో యూ బై డో ఎక్స్ వాల్యూ. అలా ఇంకేం కనుక్కోమన్నాడు? డో యూ బై డో వై వాల్యూ కనుక్కోమన్నాడు కదా. సేమ్ అలా యూ వాల్యూ రాయాలి. యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎక్స్ క్యూబ్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇచ్చాడు. ఇప్పుడు డో బై డో వై యూ అదేనమ్మా. ఇప్పుడు వైతో చేస్తాం. వై చేసినప్పుడు ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? డో బై డో వై ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? వై చేస్తున్నాం కదా, ఎక్స్ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ వై. ఇక్కడ వై చేస్తున్నాం కదా, ఎక్స్ అన్నది ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. ఎక్స్ ఇంటూ డో బై డో వై సారీ వై అమ్మా వై ఇంటూ వై. ఇక్కడ డో యూ బై డో వై. మనం ఇక్కడ ఓన్లీ వై చేస్తాం కదా, ఎక్స్ ఎందుకు డెరివేటివ్ చేశానంటారేమో. ఇక్కడ ఎక్స్ ఒకటే ఉన్నదంటే దీన్ని కూడా డెరివేటివ్ చేయండి. ఇక్కడ వై దృష్టి చేస్తాం కదా, ఎక్స్ ఏమవుతుంది? వై చేస్తామంటే ఎక్స్ కాన్స్టెంట్ అవుతుందమ్మా. ఓకేనా? ఇక్కడ వై చేస్తాం కదా, ఎక్స్ ఒకటే విడిగా ఉంది.
అలాగే dy dx కాన్స్టెంట్ విడిగా ఉంటే ఏమవుతుంది 0 కదా. ఇక్కడ కూడా y క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి x అనేది ఏమవుతుంది కాన్స్టెంట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఒకటే ఉంటే విడిగేలా వైతో కలిసి x టర్మ్ ముందు రాసి వైకి మాత్రమే డెరివేటివ్ చేయాలి. 0 x స్క్వేర్ ∂y ఏమవుతుంది 1 x ఇంటూ ∂y ఏమవుతుంది 1 ∂u/∂y ఎంత అవుతుందమ్మా x స్క్వేర్ ప్లస్ x. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటమ్మా x ఇస్ కాన్స్టెంట్ అని రాయాలి. ఓకేనా, ఇలా చేయాలి పార్షియల్ డెరివేటివ్ అంటే. అదేనా ఓన్లీ ∂u/∂x కనుక్కోమంటే ఓన్లీ x మాత్రమే డెరివేటివ్ చేయాలి. y ఏదైనా కాన్స్టెంట్ ఏదైనా విడిగా 0 అవుతుంది. ∂u/∂y కనుక్కోమన్నారనుకోండి ఓన్లీ అప్పుడు ఏం చేయాలి y టర్మ్ మాత్రమే డెరివేటివ్ చేయాలి. x టర్మ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. వైతో కలిసి ఉంటే మాత్రం x ముందు రాసి ఓన్లీ వైకి మాత్రమే డెరివేటివ్ చేయండి. అలా కాకుండా x ఒకటే ఉందనుకోండి కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఓకేనా, కొన్ని సమస్యలు చూడండి. చూడమ్మా, ఇఫ్ u ఆఫ్ x, y x1 కదమ్మా x, y x³ మైనస్ 3axy ప్లస్ y³ ఏం కనుక్కోమన్నాడు దెన్ ఫైండ్ ∂u/∂x అండ్ ∂u/∂y వాల్యూ కనుక్కోమన్నాడు. ఇచ్చిన సమాధానం సొల్యూషన్ పెట్టి గివెన్ u ఈక్వల్ అని రాసేయండి. x, y అంటే x డిస్టెన్స్ చేయాలి, y డిస్టెన్స్ కూడా డెరివేటివ్ చేయాలని అర్థం. ఓకేనా, మనం కనుక్కోమన్నది ఏంటి ∂u/∂x వాల్యూ కనుక్కోమన్నది. గివెన్ u ఈక్వల్ టు x³ మైనస్ 3axy ప్లస్ y³. ఫస్ట్ ∂u/∂x కనుక్కోమన్నాం కదా, ∂u/∂x ఇంటూ x³ మైనస్ జాగ్రత్తమ్మా 3 కాన్స్టెంట్ ఏ కాన్స్టెంట్ ఇంకేం కాన్స్టెంట్ y కూడా కాన్స్టెంట్. అర్థమైందా, మళ్ళీ x yకి యూనిఫామ్ వేయకూడదు. ఎప్పుడు వేయాలంటే అది డిఫరెన్షియేషన్ చేస్తాం కదా dy/dx అప్పుడు మాత్రమే తీసుకోండి. పార్షియల్ డెరివేటివ్ x దృష్టి చేయమంటే ఓన్లీ x మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఓకేనా, y దృష్టి చేయమంటే ఓన్లీ y మాత్రమే డెరివేటివ్ చేయాలి. మిగిలిన ఏ వాల్యూస్ వచ్చినా సరే ఆ వాల్యూస్ కాన్స్టెంట్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 3 కాన్స్టెంట్ ఏ కాన్స్టెంట్ ఇంక x దృష్టి చేస్తున్నాం కదా y కూడా కాన్స్టెంట్ ∂u/∂x ఇంటూ x ప్లస్ ∂u/∂x ఇంటూ y³. ∂u/∂x ఈక్వల్ టు ∂u/∂x x³ x³ అనేది ఏ ఫార్ములా ప్రకారం ఉంది x పవర్ n ఫార్ములా. x పవర్ n ఫార్ములా ఏంటి n ఇంటూ x పవర్ n మైనస్ 1 n ప్లస్ n 3 ఉంది కదా మైనస్ 3a ఇంటూ y ∂u/∂x ఇంటూ x ఉందమ్మా 1. ఇప్పుడు x డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా y ఒకటే ఉంది విడిగా y ఒకటే ఉంది కాబట్టి ఏమవుతుంది 0 అవుతుంది. 0 y is constant. ∂u/∂x equal to 3x² minus 3ay. ఇది ∂u/∂x వాల్యూ. ఇంకేం కనుక్కోమన్నాడు ∂u/∂y వాల్యూ కనుక్కోమన్నాడు. సరిపోతాయండి. మళ్ళీ u వాల్యూ రాయండి. u ఈక్వల్ టు ఏం చేయడమా x³ మైనస్ 3axy ప్లస్ ఎంతమ్మా y³ ఇక్కడ ∂u/, మనం ఏం కనుక్కోవాలంటే వాడే ఇచ్చేస్తాం పార్షియల్ డెరివేటివ్స్.
డో బై ఇంటూ యూ డో బై ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇక్కడ ఏం కాన్స్టెంట్ వై దృష్టి చేస్తాం సి కాన్స్టెంట్ ఏ కాన్స్టెంట్ ఎక్స్ కాన్స్టెంట్ 3ax డో బై ఎక్స్ ఇంటూ ఎక్స్ సారీ బై ఇంటూ వై ప్లస్ డో బై ఇంటూ వై డో యూ బై డో బై ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదా విడిగా ఉంది వాల్యూ ఎక్స్ అనేది విడిగా ఉంది కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది 0 మైనస్ 3ax డో బై వై ఏమవుతుంది 1 డో బై y క్యూబ్ అనేది ఏ ఫార్ములాగా ఉంది ఎక్స్ పవర్ n ఫార్ములా n అంటే ఎంత అక్కడ 3నే కదా 3 into y power 3 minus dou u by dou y minus 3ax plus 3y ఇది కనుక్కోవాలి ఓకేనా పార్షియల్ డెరివేటివ్ గుర్తుపెట్టుకోండి వాడు ఏం కనుక్కోమన్నాడో ఆ వాల్యూ కనుక్కోండి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డో యూ బై డో ఎక్స్ కనుక్కోమంటే ఓన్లీ ఎక్స్ మాత్రమే డెరివేటివ్ చేయాలి y అనేది కాన్స్టెంట్ ఉంటుంది అలాగే డో యూ బై వై కనుక్కోమన్నాడు అనుకోండి అప్పుడు కాన్స్టెంట్ ఏంటి ఎక్స్ కాన్స్టెంట్ ఓన్లీ వైకి మాత్రమే డెరివేటివ్ చేయాలి Next one if u equal to log of x plus y plus z, comma then prove that x into dou u by dou x plus y into dou u by dou y plus z into dou u by dou z. మొత్తం సాల్వ్ చేయాలి ఆన్సర్ 1 రావాలి ఓకేనా ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోమన్నా dou u by dou x ఓకేనా dou u by dou x వచ్చిందని ఏం చేయాలి x పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి నెక్స్ట్ dou u by dou y వాల్యూ కనుక్కోండి ఆ వచ్చిన వాల్యూని y పెట్టి h వేయండి అలాగే dou u by dou z వాల్యూ కనుక్కోండి ఆ వచ్చిన దాన్ని z తో మల్టిప్లికేషన్ చేయండి ఎల్సిఎం కడితే 1 వచ్చేస్తుంది సొల్యూషన్ given y equal to log of x plus y plus z ఓకేనమ్మా ఇక్కడ log x ఉంటే నన్ను 1/x వేస్తున్నాను కానీ ఇక్కడ ఏముంది log of f of x ప్లస్ ఏముంది x plus y plus z డెరివేటివ్ చేయండి ఫస్ట్ y కదా u ఇచ్చేది సారీ u అని రాయండి ఫస్ట్ dou u by dou x కనుక్కోండి dou by dou x into u dou by dou x into log of x plus y plus z ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది dy dx log f of x ఫార్ములా ఏమవుతుంది 1/f of x into f dash of x ఓకేనా ఈ బ్రాకెట్ ఉన్న వాల్యూ మొత్తం ఏమవుతుందంటే f of x అనుకోవాలి ఓకేనా dou u by dou x 1/f of x అంటే ఎంత ఇక్కడ x plus y plus z ఓకేనా మళ్ళీ బ్రాకెట్ ఉన్నది మళ్ళీ ఏం డెరివేటివ్ చేయాలి కదా dou by dou x into x plus dou by dou x into y plus dou by dou x into z ఇక్కడ దేని దృష్ట్యా డెరివేటివ్ చేస్తున్నాం x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తున్నాం ఓకేనా ఓన్లీ x మాత్రమే డెరివేటివ్ చేయాలి y z అన్నది ఏమవుతుందంటే కాన్స్టెంట్స్ ఓకేనా y కామా z కాన్స్టెంట్స్ రైట్ రాసుకోండి dou u by dou x 1/x plus y plus z dou by dou x x ఏమవుతుంది 1 dou by dou x y అనేది ఏమవుతుంది కాన్స్టెంటే కదా అలాగే z కూడా ఏమవుతుంది కాన్స్టెంట్ 0 ఇప్పుడు x తో మల్టిప్లికేషన్ చేయండి
x into dou u by dou x అంటే 1 into x x కదా x by x plus y plus z ఇప్పుడు x into dou u by dou x వాల్యూ కనుక్కున్నామా నెక్స్ట్ y into dou u by dou y వాల్యూ కనుక్కోండి ఫస్ట్ u వాల్యూ రైట్ u equal to log of x plus y plus z y ని షేర్ చేస్తాం dou y into u dou y into log of x plus y plus z ఇక్కడ y ని షేర్ చేస్తాం కాబట్టి x z ఏమవుతుందేమో జీరోస్ అవుతుంది కాన్స్టెంట్ కాబట్టి జీరోస్ అవుతుంది ఓన్లీ y కి మాత్రమే డెరివేటివ్ చేయాలి ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది d by dx log f of x అలాగే ఇక్కడ చూడండి d by dx log f of x ఫార్ములా వస్తుంది 1 by f of x into f dash of x f of x ప్లస్ ఏముంది x plus y plus z ఉంది dou u by dou y equal to 1 by x plus y plus z dou y into x plus dou y into y plus dou y into z y ని షేర్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ y కి మాత్రమే డెరివేటివ్ చేయాలి x z అన్నవి ఏమవుతాయేమో కాన్స్టెంట్స్ కాబట్టి జీరో అవుతుంది dou u by dou y equal to 1 by x plus y plus z వాల్యూ 0 వాల్యూ 1 వాల్యూ 0 వచ్చిన దాన్ని y తో మల్టిప్లికేషన్ చేయండి y into 1 by x plus y plus z 1 into వాల్యూ తో మల్టిప్లికేషన్ చేయండి 0 తో వచ్చేస్తే 0 నే కదా 1 తో వచ్చేస్తే సేమ్ ఈ వాల్యూ అవుతుంది ఈ వాల్యూ తో మల్టిప్లికేషన్ చేస్తే 0 y తో మల్టిప్లికేషన్ చేయండి y into dou u by dou y equal to y by x plus y plus z ఇంకేం కనుక్కోవాలి z into dou u by dou z వాల్యూ కనుక్కోవాలి నెక్స్ట్ మళ్ళీ u equal to log of x plus y plus z నెక్స్ట్ ఇప్పుడు dou u by dou z వాల్యూ కనుక్కుందాం dou y dou z into dou y dou z into log of x plus y plus z ఇది కూడా ఎలా ఉంది log f of x log f of x ఫార్ములా ఏమవుతుంది 1 by f of x into f dash of x f of x అంటే ఎంత x plus y plus z dou u by dou z equal to 1 by x plus y plus z మళ్ళీ బ్రాకెట్ లో మనకి ఏ డెరివేటివ్ చేయాలి కదా dou by dou z into x plus dou by dou z into y plus dou by dou z into z ఇప్పుడు ఏం చేస్తామమ్మా z దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తాం x y అనేవి ఏమవుతుంది కాన్స్టెంట్స్ కాబట్టి 0 అవుతుంది 1 by y plus z ఈ వాల్యూ కాన్స్టెంట్ కదా 0 ఈ వాల్యూ కాన్స్టెంట్ కదా 0 ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా 1 ఇప్పుడు వచ్చేదాన్ని ఏం చేయాలి z తో మల్టిప్లికేషన్ చేయండి dou u by dou z equal to z into 1 by x plus y plus z దీన్ని యాడ్ చేస్తే 0 అవుతుంది దీన్ని యాడ్ చేస్తే 0 నెక్స్ట్ ఈ వాల్యూ ఎలా ఉంది 1 into 1 by x plus y plus z z into 1 ఎంత z కదా dou u by dou z equal to z by x plus y plus z వాల్యూ మొత్తం రాయండి ఆ వాల్యూ మొత్తం సాల్వ్ చేస్తే ఎంత రావాలమ్మా 1 రావాలి x into dou u by dou x plus y into dou u by dou y plus z into dou u by dou z ఈ వాల్యూ ఎంత మనం సాల్వ్ చేయాలి x by x plus y plus z
ఈ వాల్యూ సాల్వ్ చేయడం వచ్చింది y/x ప్లస్ y ప్లస్ z ప్లస్ ఈ వాల్యూ సాల్వ్ చేయగా z/x ప్లస్ y ప్లస్ z వచ్చింది. ఓకేనా? ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మొత్తం ఎల్సిఎం ఎంత అవుతుంది? x ప్లస్ y ప్లస్ z కదా, ఎల్సిఎం కట్టండి. x ప్లస్ y ప్లస్ z. ఓకేనమ్మా? x ప్లస్ y ప్లస్ z క్యాన్సిల్ అయితే ఏమవుతుందమ్మా? x. నెక్స్ట్ ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది? y. నెక్స్ట్ ఈ వాల్యూ టైం చేయండి, ఎంత ఉంటుంది? z. వాల్యూ సేమ్ ఉంటాయి కదా, క్యాన్సిల్ చేద్దామా? 1.